విత్తువాని ఉపమానంలో ప్రభు చెప్పాడు. ఏం చెప్తున్నాడంటే, ఆయన విత్తడానికి విత్తాడు. విత్తినప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. ఆకాశ పక్షులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయాయి. కొన్ని రాతి నేల మీద పడ్డాయి. అవి మొలిచాయి, ఎదిగాయి. కానీ మన్ను లోతుగా లేనందువల్ల అవి అర్ధంతరంగా వాటి పని అయిపోయింది. ఇక మూడోది, ముళ్ళ పొదల్లో పడ్డాయి. అవి ఎదిగాయి. అవి ఎదుగుతున్నప్పుడు బాగానే ఉంది అనుకుంటే ముళ్ళు వాటిని ఏం చేశాయి? అంచివేశాయి. కొన్ని మంచి నేల పడ్డాయి అని చెప్పి అవి 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా ఫలించాయి అని హృదయము ఫలించడాన్ని గురించి చెప్పాడు. ఒక హృదయం ఎంతగా ఫలించాలో, ఇంతకీ ఎన్ని రకాల హృదయాలు చెప్పబడింది అక్కడ? 4 రకాల హృదయం. 1 త్రోవ పక్క లాంటి హృదయం, 2 రాతి నేల, 3 ముళ్ళ పొద, 4 మంచి నేల. గుడ్. మంచి నేలలో కూడా 30 దంతలు ఫలించేది ఉంది, తర్వాత 60 దంతలు ఫలించేది ఉంది. తర్వాత ఇప్పుడు మనం దేవుడు ఏ కోవకు చెందిన వారిగా ఉండాలంటున్నాడు? 100 అంతలో ఫలించేదిగా ఉండాలి. ఈ ఫలించడం అన్నది ఎక్కడ ప్రారంభం అవ్వాలి? వినుట ద్వారా. చెవిగలవాడు వినును గాక. వింటున్నారా? సామెతల గ్రంథం 20వ అధ్యాయం. నేను చెప్పిన రాసుకోండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. చూసారా? వినగల చెవి చాలు, కన్ను గురించి కాదు మన విషయం. వినగలిగి చెవి. వింటున్నారా? కాలం అంతా పోయిన తర్వాత అమ్మా ఒకసారి సమయం రాబోతుంది. ఆ సమయం మందు మీ చెవులు పనిచేస్తాయా? చేయవు. మీరు వృద్ధులైపోతారు. అవును, మీ చెవులు పనిచేయవు. శరీరం బలహీనతలోనవుతుంది. మీ శరీరంలో ఉన్న ఎముకలు సడలిపోతాయి. అవును, వినగలిగినప్పుడే వినండి, సమయం ఉన్నప్పుడే వినండి. నీ యొక్క చెవి తీసుకోగలిగినప్పుడే, నీ చెవిలో పడిన దేవుని మాటలు హృదయంలో చేరగలిగినప్పుడే ఇట్స్ రైట్ టైం. వింటున్నారా? యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనంలో యోబు స్నేహితుడు ఎలీహు ఏం చెప్పాడో తెలుసా? వినుటకై వారి చెవిని తెరజేయును అంటున్నాడు. పాపం విడిచిరండి అని ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఎంత మంచి మాట. ఎలీహు ఏం చెప్తున్నాడు తెలుసా? యోబు స్నేహితుడు అన్నమాట, ఫ్రెండ్. వినుటకై వారి చెవిని తెరవజేయును. ఈరోజు రండి ప్రభు దగ్గరికి. అయితే నీ చెవి తెరవబడాలి అంటే పాపం విడిచి రావాలి అంటున్నాడు. పాపము విడిచి రండి అని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. అమ్మ వింటున్నారా? నీ చెవులు తెరవబడ్డాయా? దేవుని మాటలు వింటున్నారా? ఏం వింటున్నావు? ఇప్పటిదాకా ఏం విన్నావు? నీ చెవులు ఎందుకు పాడైపోయినాయి? ఎందుకు నష్టపోయావు? అయ్యో, 100 అంతలు ఫలించాల్సిన హృదయం ఫలింపు లేకుండా ఉండిపోయింది. ఏ రకం హృదయం? వినుటను ప్రారంభించావా? ఎందుకు వినలేకపోతున్నావు? నాకు టైం లేదంటున్నావా? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వింటావు దేవుని వాక్యం? వయసు అయిపోయిన తర్వాత. హాస్పిటల్కి 2 వచ్చారు. 2 వృద్ధ మహిళలు. 2కి 80, 86, 87 ఉంటాయి అనుకుంటా. పెద్దోళ్ళు వచ్చారు కదని డాక్టర్కి ముందు 2 సీట్లు ఉంటాయి కదా. ఎవరైనా వచ్చినప్పుడు, అధికారులు వచ్చినప్పుడు, గెస్టులు వచ్చినప్పుడు అక్కడ కూర్చోబెడతాం. పేషెంట్ కూర్చోబెట్టడానికి ఇటు ఉంటుంది. ఇటు కూర్చోంటారు. 2 వచ్చి ముదురు కూర్చున్నారు. 2 ముసలోళ్ళు 2. సరే పెద్దోళ్ళే కూర్చోలే అని చెప్పి వాళ్ళిద్దరిని ఆడే కూర్చోబెట్టి నేను మందులు ఇచ్చా 2కి. వాళ్ళ యోగక్షేమాలు అడిగా. ఒకటి వినిపించి ఒకటి వినిపించట్లా వాళ్ళకి. చివరికి నేను చెప్పాను, ఈ మందులు తీసుకుపోండి. చాలా అన్ని బి కాంప్లెక్స్లు కదా. ముసలోళ్ళు 2 80 ఉన్నాయి. ఇంకేంది బతికేది వాళ్ళు? పెద్దలు అయిపోయారు. చాలా ఇచ్చాయి బి కాంప్లెక్స్లు. ఇక వాళ్ళకి ఎక్కువ మందులు ఇస్తే కదా ఆనందం. చివరికి వాళ్ళని ఎక్కడికి తెచ్చానంటే భక్తి దాకా తెచ్చా. ప్రార్థనకు పోతారా అని అడిగా. ఇప్పటిదాకా పోకపోతే ఇక్కడి నుంచి అన్న ప్రార్థనకు పోయి ఈ శేష జీవితం మీరు ఆ దేవుడి దగ్గర గడపండి అన్న. ఆ పక్కన అంటుంది, ఏంది ఈ అబ్బాయి అంటున్నాడు అంది. నేను ఎవరినంట? అబ్బాయి. అది ఏంది ఈ అబ్బాయి అంటున్నాడని ఆ పక్కన అడుగుతుంది. ఆమంటుంది, ఈ మందులు వాడుకొని మళ్ళీ రమ్మన్నాను అంటే నేను చెప్పింది ఏంది? ఇంతకీ 2 ఏమయ్యారు? సౌండ్ ఇంజనీర్లు అయిపోయారు. టైం అయిపోయింది. నేను చెప్పింది ఏంది వాళ్ళకి? ప్రార్థనకు పోయి ఈ శేష జీవితం దేవుడి దగ్గర గడపండి అంటే ఆమె అడుగుతుంది, ఏమంటున్నాడంటే ఆమె చెబుతుంది, మందులు వాడుకొని మళ్ళీ రమ్మన్నాను అంటే నేను. ఆ వయసు రాకముందే చెప్పండి, ఆ వయసు
చెప్పాలి. ఆ వయసు వచ్చిందా రాదా? అప్పుడు వినాలన్న వినలేవు.